వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు పెన్షన్ల యొక్క సమాచారం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు 1/1/2024 రాత్రి నాటి సమాచారం. మిత్రులారా, ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఉదయం నుండి ఇప్పటి వరకు జమ అయినటువంటి ఉద్యోగుల జీతాల వివరాలు కనుక మనం పరిశీలించినట్లయితే రీసెంట్గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి జీతాలు జమ కావటం జరిగింది. అదేవిధంగా తాడేపల్లిగూడెం ట్రెజరీ పరిధిలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమ కావటం జరిగింది. ఇక ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించి జీతాలు క్రెడిట్ అవ్వటం జరిగింది. అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీతాలు జమ కావటం జరిగింది. తర్వాత న్యాయశాఖలో కొంతమందికి జీతాలు జమ కావటం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కొంతమందికి జీతాలు జమ కావటం జరిగింది. అదేవిధంగా ఐటీఐ కళాశాల సిబ్బందికి కూడా జీతాలు జమ అయ్యాయి. ఇక కొన్ని చోట్ల మున్సిపల్ సిబ్బందికి జీతాలు జమ కావటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మనకు ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది పనిచేయటం లేదు. అయినప్పటికీ కూడా మన మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి సమాచారాన్ని బట్టి ఈ ఇన్ఫర్మేషను తెలియజేయటం జరిగింది. కాబట్టి ఆ విధంగా కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అయితే ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు బిల్లుల విషయంలో ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా కదలిక అనేది లేదు. ఎక్కడ ఉన్నటువంటి బిల్లులు అక్కడే ఉన్నాయి. బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి. ఇక ఈరోజు రాత్రికి జమ అయ్యే అవకాశాలు అయితే పెన్షనర్లకి తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక రేపు ఉదయం నుండి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి.